ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరిట అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట వినుట మానవునికి ఎంతో మంచిది. యేసు ప్రభు మాట విని ఆయన మాటకు లోబడి ఆయన మాటల్లో మనం బ్రతుకుతుంటే మన జీవితాలు, మానవ జీవితాలు మాధుర్యంగా మార్చబడతాయి. చూడండి, యేసు ప్రభు మాటకి గాలి లొంగిపోయింది, సముద్రము లొంగిపోయింది. అంతకంటే విచిత్రమైనది తెలుసా అండి, మూగ చెవిటి దయ్యము కూడా లొంగిపోయింది. మీకు ఆ విశేషాలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి యేసు ప్రభు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు అలా తల వాల్చుకొని నిద్రపోయాడు. అప్పుడు సముద్రం మీద గాలి, అలలు, తుఫాను చెలరేగాయి. ఎప్పుడైతే అలా చెలరేగాయో అప్పుడు శిష్యులు ఆ భయంకరమైన పరిస్థితిని చూసి నిద్రపోతున్న యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీకేమైనా చింత లేదా? మేము నశించిపోతున్నాము అని యేసు ప్రభుని లేపుతారు. అప్పుడు యేసు ప్రభు లేచి చూసేసరికి గాలి, అలలు, మొత్తం సముద్రం అంతా కూడా ఒక భయంకరమైన పరిస్థితిలో ఉండిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులను అల్ప విశ్వాసులారా అని అప్పుడు అంటాడు, గాలిని, సముద్రాన్ని గద్దిస్తాడు. గాలి నిమ్మలమైపో, సముద్రమా నిమ్మలముగా ఉండిపో అని ఆ రెండింటిని గద్దించగానే వెంటనేనంట గాలి యేసయ్య మాట విని నిమ్మలమైపోయిందంట, సముద్రము యేసయ్య మాట విని నిమ్మలమైపోయింది. మనం ఆ చరిత్ర చదువుతుంటే మత్తయి సువార్త 28:26 ఉంటుంది. చూడండి, యేసయ్య మాట గాలి విన్నది, సముద్రం విన్నది. అవి సముద్రము గాలి విని అవి నిమ్మలమైపోయాయి. చూడండి, అవి దేవుని స్వరాన్ని గుర్తుపట్టి యేసయ్య చెప్పిన మాటకు లోబడి అవి నిమ్మలంగా ఉండిపోయి, అప్పటిదానికి ఏముంది, అల్లకొల్లను సృష్టిస్తున్నాయి, అలజడిని సృష్టిస్తున్నాయి. అది చూసే వాళ్ళకి, దాని మీద ఆ సముద్రం ప్రయాణం చేసే వారికి భయాన్ని పుట్టిస్తున్నాయి. కానీ దేవుడు యేసు ప్రభు ఒక్క మాట చెప్పగానే అవి ఆ మాట విని నిమ్మలమైపోయి ప్రశాంతంగా వాతావరణంగా మార్చబడింది. చూడండి, అంత భయపెట్టే గాలి, ఆ సముద్రపు అలలు దేవుని మాట విని అవి ప్రశాంతంగా మార్చబడ్డాయి. మరి ఈరోజు మానవుడు దేవుని మాట వింటున్నాడా? యేసయ్య మాట వింటున్నాడా? గాలికి దేవుని స్వరము తెలిసింది, సముద్రానికి దేవుని స్వరము తెలిసింది. ఈరోజు మానవ రూపంలో ఉన్న మానవునికే తెలియలేకపోతుంది. ఎంతోమంది జీవితాలండి దేవుని స్వరానికి లోబడలేక వారి జీవితాలను భయంకరంగా మార్చుకుంటున్నారు, అలజడికి మార్చుకుంటున్నారు. ఎంతో అపాయకరమైన స్థితిలోకి వారి జీవితాలను తీసుకెళ్తున్నారు. ఈరోజు నేను అంటాను, గాలి విన్నట్టు, సముద్రం విన్నట్టు నీవు కూడా యేసు ప్రభు యొక్క స్వరాన్ని వింటే నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులన్నీ కూడా నిమ్మలమైపోతాయి. ఇంకా దీనికంటే ఒక విచిత్రం ఏంటో తెలుసా అండి, ఒక తండ్రి ఒక కుమారుడిని తీసుకొని వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అది మార్కు సువార్త 9:25 ఆ 9వ అధ్యాయంలో మనకు కలుగుతుంది. తండ్రి తీసుకొచ్చాడు. ఆ తండ్రి తీసుకొచ్చినప్పుడు ఏమన్నా తెలుసు, అయ్యా వీనికి మూగ చెవిటి దయ్యం పట్టిందయ్యా, అది పట్టినప్పుడు నీళ్ళల్లో నిప్పులలో వేస్తుందయ్యా అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు అది విని అంటాడు, మూగ చెవిటి దయ్యమా, ఇతన్ని విడిచి వెళ్ళిపో అనేసి దేవుడు మార్కు సువార్త 9:25 చెప్తాడు. అంటే మూగ చెవిటి దయ్యమా, ఆ దయ్యం ఎప్పుడైతే అతనిలో నుంచి వెళ్ళిపోయిందో అతడు మాట్లాడాడంట, వింటున్నాడంట. చూడండి, ఇదేం విచిత్రం అంటారా? జాగ్రత్తగా వినండి. మోగదంటే మాట్లాడలేదు, చెవిటిదంటే వినపడదు.
చూడండి, మనం ఈ లోకల్ చెవిటలతో మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే వారు ఒక మాట అంటే ఇంకొక మాటగా అర్థం చేసుకుంటారు, ఒక్కోసారి అసలుకే వినపడదు. కానీ అలాంటి చెవిటి దయ్యము దేవుని స్వరాన్ని విని గడ్డగడ్డగడ భయపడి అతనిలో నుండి వెళ్ళిపోయి పారిపోయింది. ఇక్కడ దేవుని యొక్క శక్తి ఉన్నది, సృష్టికర్తని దేవుడు చెప్పాడు అని ఆ చెవిటి దయ్యము ఆ స్వరాన్ని గుర్తుపట్టి అక్కడి నుంచి పారిపోయింది. మరి నీవు చూడండి, ఒక చెవిటి గల దయ్యమే దేవుని స్వరాన్ని గుర్తుపట్టి వామ్మో అని అక్కడి నుంచి పారిపోయింది. మరి నువ్వు దేవుని స్వరాన్ని విని పాపిష్టి లోకమునకు దూరంగా పారిపోతున్నావా? అపహాసకుల దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? పాపపు మార్గం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా? అది దయ్యము దేవుని ఎదుట నిలబడలేక వదిలేసి వెళ్ళిపోయింది. మరి నువ్వు దేవుని పోలికలో ఉన్నావు కదా, దేవుని పోలికలో జీవిస్తున్నావు కదా, మరి నువ్వు పారిపోతున్నావా? వైన్ షాపులు చూసి పారిపోతున్నావా? సినిమాలు చూసి పారిపోతున్నావా? టీవీ దగ్గర నుంచి సీరియల్ కాచి పారిపోతున్నావా? చూడండి, ఒక దయ్యానికి అంత భయం పుట్టి ఆనిచి పారిపోయింది. మరి నువ్వు పాపాన్ని చూసి ఎందుకు పారిపోవట్లేవు? ఒక చెవిటి దయ్యమే దేవుని స్వరాన్ని గుర్తుపడి, దేవుని స్వరం ఇక్కడ ఉంటే నేను నరకానికి అప్పగిస్తాడు అన్నది అక్కడి నుంచి పారిపోయింది. మరి నువ్వెందుకు వినలేకపోతున్నావు? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఎంతోమంది బిడ్డలు గాలి దేవుని స్వరం గుర్తుపడుతుంది, సముద్రం దేవుని స్వరాన్ని గుర్తుపడుతుంది, ఇదిగో చెవిటి కలిగిన మోగదయ్యం కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టి అవి పారిపోయాయి, నిమ్మలమైపోయాయి. కానీ మరి మానవ రూపులో ఉన్నాడు, చెవులు కలిగి బ్రతుకుతున్నాడు మానవుడు, నోరుడి మాట్లాడుతూ బ్రతుకుతున్నాడు, కనులుండి చూస్తూ బ్రతుకుతున్నాడు. కానీ మరి ఏ మానవుడు వింటున్నాడు దేవుని మాట? ఆలోచించు. ఈరోజు నువ్వు దేవుని మాట వింటుంటే ప్రియ దేవుని బిడ్డలారా, గాలి ఏ విధంగా ప్రశాంతంగా మార్చబడిందో, వాతావరణం, సముద్రం ఏ విధంగా ప్రశాంతంగా ఉండిపోయిందో, నువ్వు కూడా దేవుని మాట విన్నప్పుడు నీ జీవితం కూడా నిమ్మలమైపోతుంది. ఆరుబాటాలు ఉండవు, ఆతృతలు ఉండవు, అలజడిలు ఉండవు, గోలలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, ఫైటింగ్లు ఉండవు. నీ జీవితము నిమ్మలమైపోతుంది. కాబట్టి ఈరోజైనా యేసు ప్రభు స్వరాన్ని గుర్తుపట్టి ఆ స్వరానికి లోబడి బ్రతుకు, దేవుడు నిన్ను కాపాడుతాడు. మహాకృప కనికరము కలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణ నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. నీ మాటను, నీ స్వరాన్ని గుర్తుపెట్టిన గాలి, సముద్రము నిమ్మలమైపోయాయ్యా. ఇదిగో ప్రభు, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నీ స్వరాన్ని, నీ మాటను గుర్తుపట్టి అయా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నిమ్మలత్వము, నెమ్మది, ప్రశాంతత కలగచేయండి. అలజడి, పోట్లాట సమస్తమును దూరం చేసి ఈ వాక్యమైన బిడ్డలను మీరే కాపాడి ఆశ్రయించి రక్షింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.